ప్రిన్సిపల్ యాక్సిస్ మీదని ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే కాదు, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా సరే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది మిర్రర్, అంటే మిర్రర్ తాలూకా యాంబియన్స్లో ఎక్కడైనా సరే, దాని తాలూకా వ్యూ పాయింట్లో ఎక్కడైనా సరే మనకి ఆబ్జెక్ట్ అనేది మూమెంట్లో ఉంటే ఇన్ఎవిటబుల్గా ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే the object is moving towards the mirror. Second possible, object is moving perpendicular to the principal axis. ఇది along the principal axis, ఇదేమో perpendicular to the principal axis. ఇదేమో object moving at an angle theta to the principal axis. ఇదేమో object moving parallel to the principal axis. మనం ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూసాం, ఆబ్జెక్ట్ తాలూకా మూమెంట్ ఇలా ఉంటే ఇమేజ్ తాలూకా మూమెంట్ ఇలా ఉండి దాని డైమెన్షన్స్ మారిపోతున్నాయి, దాని స్పీడు కూడా రిలేటివ్గా మారుతుంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్కి ఇమేజ్కి, ఆబ్జెక్ట్ తాలూకా వెలాసిటీకి ఇమేజ్ తాలూకా వెలాసిటీకి, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ వెలాసిటీ అండ్ ఇమేజ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది, ఒక రిలేటివ్ వెలాసిటీ అనేది వీటి రెండింటికి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. దాని స్టడీయే ఇప్పుడు ఈ వీడియోస్. ఇక్కడ ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పోల్ ఉంది, అండ్ ఇక్కడ అంటే ఇది ఎప్పుడు మైనసే ఉంటుంది యూ తాలూకా వాల్యూ. మనకి ఇంకా వెలాసిటీ టువర్డ్స్ ద మిర్రర్ ఇచ్చాడు 2 సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఫోకస్ ఏమో 20 సెంటీమీటర్స్, అండ్ ఇట్ బీయింగ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ తాలూకా వెలాసిటీ మారుతుందో వెంటనే దాని తాలూకా ఇమేజ్ తాలూకా వెలాసిటీ కూడా మారుతుంది కంపల్సరీ. ఇవి రెండు కూడా రిలేటెడ్. ఇందులో చూస్తే మన మిర్రర్ ఫార్ములాలో ఇప్పుడే చెప్పాను, వి మారితే యూ మారితే ఆబ్వియస్గా వి కూడా మారుతుంది. దే ఆర్ ఇంటర్ డిపెండెంట్. బట్ ఇదే జనరేటర్ ఆఫ్ ది చేంజ్. ఎక్స్పోనెన్షియల్ లా ప్రకారం దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు, పవర్ పైకి దీని పవర్ 1 కాబట్టి పైకి వెళ్తే -1 అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేయదలుచుకున్నాను. డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చిన్న ఫార్ములా రాస్తాను. దీని పవర్ ఏదైతే ఉందో అది ఈ రకంగా మనం డిఫరెన్షియేషన్ తీసుకొని రావడానికి ఇది బేసిక్ ఫార్ములా. అండ్ ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఇది ఇప్పుడు ప్లేస్ చేసి నెక్స్ట్ లైన్ రాస్తాం. ఒక గివెన్ మిర్రర్కి ఫోకస్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ 0. సో -1 దీని పవర్ కాబట్టి ఇది ప్లేస్, ఎక్స్ ఏమో ఇది, ఎన్ ఏమో పవర్ కాబట్టి -1 అది ఫార్ములా. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ నేను వి తీసుకొని వస్తాను, వి/dt. ఇది సింపుల్ మ్యాథ్. అండ్ సిమిలర్గా ఈ నెక్స్ట్ పార్ట్ కూడా నేను ఇలాగే డిఫరెన్షియేట్ చేశాను. నేను మళ్ళీ దీన్ని యాజ్ యూజువల్ రాస్తే ఇలా రాయొచ్చు. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్కి సైన్ వస్తుంది. ఇది ఇటు వెళ్ళిపోతే ఇది ప్లస్ అవుతుంది, ఇటువైపు ఇది మైనస్ ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది ఒక్కటే కావాలనుకుంటే ఇది ఇటు తీసుకెళ్తాను, which will become ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి వచ్చింది, ఇది dv, v is nothing but the distance of image from the pole, ఇది. సో ఇమేజ్ తాలూకా డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం చేసుకుంటే మనకి వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. కొద్దిగా డిఫరెన్సియేషన్ గురించి చెప్తాను. డివి అంటే ఇన్ఫినిట్స్మల్లీ స్మాల్ డిస్ప్లేస్మెంట్, అంటే ఇది ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంటే x2 అనే డిస్టెన్స్కి వెళ్తుంది. ఇది 1 సెకండ్లో వెళ్ళేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అంతకన్నా ఇన్ఫినిట్స్మల్లీ స్మాల్, అంటే వెరీ వెరీ స్మాల్ చేంజెస్ అనమాట. వాటిని మనం డిఫరెన్సియేషన్గా చెప్తాము. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో చాలా చిన్నది, టైం ఏదైతే ఉందో చాలా చిన్నది. ఇది విత్ రెస్పెక్ట్ టు ద ఇమేజ్, ఇదేమో విత్ రెస్పెక్ట్ టు ద ఆబ్జెక్ట్.
అంటే ఇది నేను కొద్ది గ్రేటర్ క్లారిటీ కోసం చెప్తాను. ఇది ఇమేజ్ తాలూకా డిస్ప్లేస్మెంటు, అంటే x2 నుంచి x1 తీస్తే dt. ఇక్కడేమో దీన్ని ఇంకొక వర్డ్స్లో చెప్పుకుంటే అంటే డిస్ప్లేస్మెంట్ని నేను బేసికల్లీ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 స్మాల్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. అదే మన తాలూకా డిఫరెన్సియేషన్. అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ డిరైవ్ చేసాం. ఇందులో చిన్న కాంప్లికేషన్ ఏంటంటే మనం దీన్ని యువి అని చెప్పుకుంటాము, ఇక్కడ కూడా మనకు వచ్చేసరికి వెలాసిటీకి కూడా మనకు చెప్పుకున్నాం. అందుకే దీనికి తేడా ఏంటి అంటే మనం దీని తాలూకా వెక్టర్ తాలూకా కాంపనెంట్స్ మనం చూపించుకుంటే ఇది మనకి వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ తాలూకా డెరివేషన్ అనమాట. ఫర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ద రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఇమేజ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. అది ఆబ్వియస్. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మిర్రర్ తాలూకా లొకేషను, అంటే మనం విజువల్ స్టాండ్ పాయింట్ అంటారు దీన్ని. ఈ లొకేషను ఇక్కడి నుంచే మనం ఆబ్జెక్ట్ తాలూకా డిస్టెన్స్ చెప్తాము, పోల్ నుంచే మనం ఇమేజ్ తాలూకా డిస్టెన్స్ కూడా చెప్తాం. విత్ రెస్పెక్ట్ టు మిర్రరే ఏదైనా జరుగుతుంది. సో డిస్టెన్సెస్ అనేవి వీటిలోని ఎక్కడి నుంచి వస్తాయంటే విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ అనేది వెలాసిటీ తాలూకా ఆబ్జెక్ట్ తాలూకా వెలాసిటీ అయినా ఇమేజ్ తాలూకా వెలాసిటీ అయినా విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ మనం వర్కౌట్ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఇమేజ్ velocity is with respect to mirror and this velocity of object is also with respect to mirror. సో మనకి ఇక్కడ రెండు వచ్చినాయి రిలేటివ్ ఆబ్జెక్ట్స్, అంటే రిలేటివ్ కంపారిజన్. అండ్ మన తలక బేసిక్ వెక్టార్ రూల్ మనకి తెలుసు, -vb. అండ్ అప్లయింగ్ దిస్ రూల్ టు దిస్ ఈక్వేషన్ we get, అంటే ఇక్కడ అప్లికేషన్ ఇలాగా IM అయితే IM అండ్ OM అయితే OM. దీన్ని ఇలా విడగొట్టాలి అండ్ దీన్ని ఇలా విడగొట్టాలి. సో ఇది మన తాలూకా వెలాసిటీ ఫార్ములా ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ మూవింగ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇప్పుడు ఇది రెడీమేడ్ అప్లికేషన్ ఫర్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ని మనం అరైవ్ అవ్వడానికి. కానీ ఇప్పుడు మనకి వి లేదు, మన చేతిలో యూ ఉంది. సో ఈ డేటాతో మనం వీకి వచ్చేస్తాం. ఆల్వేస్ వాల్యూ మొత్తం బ్రాకెట్లోకి తెచ్చుకోండి, ఫోకస్ 20 విత్ సైన్ తెచ్చుకోండి. సో ఫైనల్ వాల్యూ. ఇప్పుడు మిర్రర్ ఎక్కడికి మూవ్ అవ్వదు, వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ 0. సో ఇది కూడా 0. అండ్ మనకి వెలాసిటీ ఇచ్చాడు, దేనిది ఆబ్జెక్ట్ తలకి వెలాసిటీ ఇచ్చాడు. మనకి వి ఏమో ఇప్పుడే తెచ్చాము, యూ వాల్యూ తెచ్చాము. సో సింపుల్ మ్యాథ్స్ ఫార్ములా తలక సింపుల్ మ్యాథ్ అప్లికేషన్తో మనకి వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ అనేది అరైవ్ అయ్యింది. యాజ్ యూ కెన్ సీ దిస్ కమ్స్ టు -1 into 2. సో -2 is the velocity of the image.